నాటేసింది. అది మెయిన్ అది కట్ చేసి చేస్తాను. బయట అనుకో 50,000 ఈఎంఐ అనుకో మనకి ఏంటి 50,000 మీద ట్యాక్స్ కట్టి బయటకు వస్తుంది కదా మనం ఎంత కడతామో ఆల్రెడీ 10,000 అక్కడ కట్టేస్తాం. అంటే మన యాక్సిడెంట్ కదా ఇక్కడ ఇది కాదు కదా ముందు ఇచ్చేసి అతను ఏమంటారు ముందు రిజిస్ట్రేషన్ ఫీజులు అయ్యి తీసుకుంటాడు. లాస్ట్కి ఎంత 4 లక్షలు 5 లక్షలు కట్టేది ఉంటుంది. చిన్నది అయిపోతుందంట 2 years ఏం తీసుకోవాలో చూడలేదు. ఎడ తెచ్చుకుంటావు ఆ సఫారీ నెక్సాన్కి ఇప్పుడే చూడలేదు ఎడ తెచ్చుతావు అవన్నీ అయిపోతుంది. ఎవరికైనా వచ్చి అది చాలా బెనిఫిట్ ఉంటుంది. యా బెనిఫిట్ అంటే ఆడ ఎస్ఏపి వదిలేసి పోడు, ఆ ఊళ్ళోనే ఉంటాడు, ఆ దేశంలోనే ఆ ఫ్లాట్లోనే ఉంటాడు, కంపెనీ పంపించినప్పుడు పోయేసి వస్తూ ఉంటాడు ఊళ్ళు తిరగటానికి. కొని అక్కడ రోడ్డు మీద పార్కింగ్ వదిలే 3 ఏళ్ళు మీకు 5 years కదా ఏంటి నా రెస్పాన్సిబిలిటీ. 5 years ఫినిష్ అయ్యాక లేకపోతే మీకు మనకు ఓన్ అవడానికి 36 months 44 months 36 months అంటే ఈఎంఐ ఇప్పుడు పెట్టుకుంటానికి లేదు ఇక అయిపోయింది. మనం ఆ 5 years కంప్లీట్ అవ్వగానే పెట్టుకొని ఉంటే ఈ పాటికి 2 ఏళ్ళు అయిపోయి అంటే అప్పుడు అసలు మనకు ఇప్పుడు నాకు కొన్ని చోట్ల ఇవి అవుతూ ఉంటాయి కదా, ఖర్చులు అవుతూ ఉంటాయి అనుకుంటా. అందరికీ అయ్యే ఖర్చుల కన్నా ఖర్చులు ఎక్కువ అవుతుంది. ఆ ఖర్చు ఈజ్ కమింగ్ విత్ వెరీ స్మాల్ ప్రైస్. ఖర్చు కాకుండా వేరే ఏమన్నా విచ్ హ్యాస్ వెరీ హెవీ ప్రైస్, వీఆర్ గోయింగ్ విత్ ద స్మాల్ ప్రైస్. మీ దాంట్లో రేంజ్ రోవర్ కొనుక్కోవచ్చు, కార్లీ స్పోర్ట్స్లో 55 lakhs ఏమొస్తుంది, హై క్రాస్ వస్తుంది, కళ్ళు మూసుకొని వచ్చేస్తుంది హై క్రాస్ హైబ్రిడ్. కానీ ఇప్పుడే వస్తుంది రేట్లు అడ్డగోలుగా పెరిగినాయే బాబు. ఫార్చునర్ అటు ఇటు కలిపి 60-70 లక్షలు అవుతుందంట తెలుసా ఇప్పుడు ఫార్చునర్. మరి అమ్మ చెప్పను టొయోటా కూడా మనకు వచ్చిన డబ్బులు ఎవరి నుంచి రావడం. సరేలే కానీ మనకి హై క్రాస్ వద్ద ఏమవుతుంది, వీళ్ళు ఉన్నట్టే చెడుతున్నారు. మోస్ట్ ఎఫిషియెంట్ యూసేజ్ ఆఫ్ ఫోన్ అంటే ఫస్ట్ ఆంటీ పంపించారు. అజ్జు ఆంటీ రిటైర్ అయ్యాక ఒక 2 రోజులు ఉన్నామని మొత్తం ఎందుకు ఫోన్ తీసిస్తారా ఫోన్ సపరేట్